హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ను పూర్తిగా మొదటి నుంచి బిగినర్స్కి కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా అయితే నేర్చుకుందాము. మీరు కొత్తగా కుట్టడం ప్రారంభించిన ఎలాంటి భయం అవసరం లేదు. నెమ్మదిగా ప్రతి స్టెప్ను ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కుట్టగలరు. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను ఇంతకుముందు ఒక 5 నెలల క్రితం అయితే పోస్ట్ చేశానండి. ఆ కస్టమరు అప్పుడు కుట్టమని ఇచ్చారు. నేను కట్ చేసిన తర్వాత అర్జెంటుగా తను ఊరు వెళ్ళిందండి. బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోయింది. నేను వచ్చిన తర్వాత కుట్టండి అక్క అనేసి వెళ్ళిపోయిందండి. సరే అనేసి కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ అన్నీ నా దగ్గరే ఉంచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కుట్టమని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫోల్డింగ్ పడేసి ఉన్నాయండి మడతలన్నీ. వీటన్నిటిని ఒకసారి ఐరన్ చేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి నేనైతే ఈ పార్ట్స్ అన్నీ కూడా ఐరన్ అయితే చేశాను. వీటిని మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అసలు మిషన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే, ముందు మనకు ఒక క్లాత్ అనేది కావాలండి. మ్యాచింగ్ దారం, ఒకవేళ మ్యాచింగ్ లేకపోయినా మీరు నేర్చుకునే వాళ్ళు కనుక ఏదో ఒక దారం అయితే ఉండాలండి. కత్తెర, టేపు, చాక్ పీసు, స్కేలు, అలాగే సూదులు ఉండాలి. కుట్టే మిషన్ కూడా ఇవన్నీ ఉండాలి. మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదా అండి. ఎంతైతే జాయింట్ పడుతుందో అంత క్లాత్ని అయితే తీసుకుందాము. 2 హ్యాండ్స్కి కావాలి కదా అండి. మొత్తం 4 పీసులు అయితే అవసరం అవుతాయి. పొడవు ప్రకారం చూసుకొని 4 పీసులు అయితే కట్ చేసుకుందాము. మనం బ్లౌజు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసాం కదా అండి. ఇప్పుడు మార్కింగ్ చూసుకొని మనం ఇలా జాయింట్ పీసెస్ని అయితే వేయాలి. మార్కింగ్ అనేది మనకి కనపడాలండి. కనపడుతూ ఉంటే దానిపైన ఎక్స్ట్రా వేసే క్లాత్ని పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు క్లాత్ని లెఫ్ట్ వైపుకు అనేసి ఆ ఖర్చు పైన కుట్టు వేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా మనం హ్యాండ్స్కి అయితే ముక్కలు ఇలా అతుక్కోవచ్చు. అలాగే హ్యాండ్కు రెండో వైపు కూడా మనం జాయింట్ వేయాలి కదా అండి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా జాయింట్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి రెండు వైపులు జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా, అలా సరిపోను చూసుకొని అయితే జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనం హ్యాండ్ని అయితే అటాచ్ చేసుకుందాము. ఈ బ్లౌజు నేను ఫస్ట్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్కి కూడా కొంచెం పైపింగ్ వేయమన్నారు అండి. దానికనేసి శారీలోని క్లాత్ కూడా కొంచెం కట్ చేయించారు. కానీ ఇప్పుడు ఇది సిల్వర్ కలర్ కదా అక్క, ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది, నాకు పైపింగ్ ఏమొద్దు, నార్మల్గా స్టిచ్ చేయమనేసి చెప్పారు. నేను సరే అనేసి నార్మల్గా హెమ్మింగ్ ఏమీ లేకుండా స్టిచ్చెస్ వేస్తూ బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీసు మెయిన్ క్లాత్ పెట్టాలండి. అంచుల వైపు ఉంటుంది కదా, అంచుల వైపు ఉండే వైపే మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత కూడా రెండో కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసేది మూడో స్టిచ్ అనేది మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది ఇప్పుకోవచ్చు. ఇంతకుముందు ఒక సిస్టర్ ఒక వీడియోకి కామెంట్ చేశారు 3 కుట్లు వేస్ట్ అని. 2 కుట్లు మనం అంటే ఇది స్టిచ్చింగ్ మనం హెమ్మింగ్ అనేది చేయటం లేదు కనుక 2 కుట్లు వేస్తే హ్యాండ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుందనేసి 2 కుట్లు వేసాను. అసలు ఒక కుట్టు వేస్తే హ్యాండ్ ఏం ఆగుతుందండి, అందుకనేసి 2 కుట్లు అయితే వేసాను. మూడో కుట్టు ఎందుకు వేసానంటే మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు ముడతలు అనేది రాకోకుండా ఉండడానికి అలా హ్యాండ్ చివరన కుట్టు అనేది వేసాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ లూజ్ కుట్టు అనేది బయటికి కనపడుతుంది కనుక దాన్ని విప్పేసుకుంటే సరిపోతుంది.
హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేయటం అయితే అయిపోయిందండి. అలాగే రెండవ హ్యాండ్‌ను కూడా అటు సైడ్ రైట్ సైడ్ ఉండే సైడ్ ఏసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని అయితే జాయింట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఇంతకుముందు నేను హై నెక్ అయితే పెట్టానండి. ఆ సిస్టర్ అయితే హై నెక్ వద్దక్క, నేను ఆది బ్లౌజ్ ఇచ్చాను కదా, దాని ప్రకారం చేసేయమనేసి చెప్పారు. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం మనమైతే బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకుందాము. అంటే ఆల్రెడీ కట్ చేశాను. కాకపోతే హై నెక్ అయితే పెట్టానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కప్పుతోటి కొలుచుకుందాము. ఆల్రెడీ మనం హెమ్మింగ్ కోసం పావించి పెట్టాం కదండి. సేమ్ అదే మార్కింగ్ దగ్గర నుంచి పైన నెక్ దగ్గర హెమ్మింగ్ చేయడానికి ఒక పావించి ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకుందాము. నేను ఇంతకుముందు నెక్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టానండి. ఇప్పుడు 3.5 ఇంచులతో మార్కింగ్ చేస్తే నెక్ అనేది ఓవర్గా అయిపోతుందండి. షోల్డర్స్ జారిపోయి వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి నేను 2.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం పైన నెక్ కట్ చేసాం కదా, 2 ఇంచులతోనైతే నెక్ డీప్ అనేది సరిపోదు. అందుకనేసి 2.5 ఇంచులతోటి మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ తోటి ఒకసారి నెక్నైతే కొలుచుకుందామండి. నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇలా రౌండ్ షేపు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా జాయింట్ అయితే పడుతుందండి. స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు వీటిని ఎలా జాయింట్ వేసుకోవాలో చూద్దామండి. మనం దీనికి సరిపోయే క్లాతులని అయితే కట్ చేసుకుందాము. దీనికి ఎందుకంటే ఆల్రెడీ నెక్కి మనం హెమ్మింగ్ చేయాలి అండి. దీనికి కూడా జాయింట్ వేయాలి కనుక క్లాతులు అనేవి సరిపోతాయా లేదా చెక్ చేసుకొని అయితే వేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే వేద్దామండి. ఇలా తీసుకున్న పీసుల్ని పై వైపుగా అయితే పెట్టేద్దాము. పెట్టేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దారం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఎక్స్ట్రా అంటే ఖర్చు పైన అయితే ఖచ్చితంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసేసిన తర్వాత షోల్డర్ దగ్గర సరిపోను చూసుకొని, అలాగే నెక్ కూడా ఇక్కడ అర్థమవుతుంటుందండి మనకి స్ట్రైట్గా ఉందా ఎక్స్ట్రా ఉందా అనేసి అర్థమవుతుంది. అలా కరెక్ట్గా ఉన్న వరకు అయితే కట్ చేసుకుందాము. అలాగే ఇటు సైడ్ కూడా రెండే వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు వైపులు స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ బ్యాక్ పార్ట్ను ఇలా మడత పెట్టేసి ఒకసారి నెక్ని అయితే కట్ చేసుకుందాము అండి. ఇక్కడ స్ట్రైట్గా రెండు వైపులు కూడా కరెక్ట్గా ఉండాలి ఎడ్జెస్ అనేది. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్ తోటి ఒకసారి నెక్ అయితే కొలుచుకుందాము. బ్లౌజు బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకోవాలండి. అంటే మనం ఖర్చు కూడా ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అటు షోల్డర్ నుంచి ఇటు చివర షోల్డర్ వరకు అయితే మనం చూసుకోవాలి. నెక్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. ఇలా నెక్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్ మొత్తం కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకసారి బీస్ ముక్క తీసుకొని ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకుందామండి. షోల్డర్ దగ్గర ఎక్కువగా కట్ చేయకూడదు. కట్ చేస్తే మళ్ళీ షోల్డర్స్ అనేవి జారిపోతాయి. షోల్డర్ దగ్గర నుంచి వస్తూ వస్తూ కొంచెం లోపలికని కట్ చేసుకుంటూ పోవాలి. ఇక కట్ చేసిన తర్వాత ఒకసారి అయితే చూసుకుందామండి. షోల్డర్ అయితే కరెక్ట్గా సరిపోలేదు, కొంచెం తక్కువగా ఉంది. ఇలా తక్కువగా ఉన్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి అప్పుడు ఒకసారి చూసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్కి మనం లైనింగ్ని అయితే అటాచ్ చేసుకుందామండి. ఇలా మనం 2 హ్యాండ్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎటు అడ్జస్ట్ అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాము. ఇక ఇప్పుడు మనమైతే స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నెక్ ఉంటుంది కదండి షోల్డర్స్ దగ్గర, అక్కడి నుంచి అయితే వేసుకుందాము. ఇక్కడ వేసే కుట్టు కొంచెం దగ్గర కుట్టే వేసుకోవాలండి. పాదం మందం ఖర్చు ఉంచి వేసుకోవాలి. ఇక్కడ రౌండ్ టర్న్ అయ్యే చోట జాగ్రత్తగా క్లాత్ని అయితే తిప్పుకోవాలండి. నెక్ మొత్తం కూడా ఇక్కడ రౌండ్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కనుక రౌండ్ కరెక్ట్గా రాకపోతే మనం కుట్టిన తర్వాత కూడా రౌండ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇలా నెక్ చుట్టూ వేసుకొని షోల్డర్ పైన కూడా వేసుకోవాలి. షోల్డర్ పైన కూడా వేసిన తర్వాత ఇప్పుడు చంక ఉంటుంది కదా అండి, చంక దగ్గర రౌండ్గా కూడా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే బ్యాక్ పార్ట్కి మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. Farm, E-I-E-I-O, and on his farm he had a
There, here, there, everywhere. Old MacDonald had a farm. E-I-E-I-O. Old MacDonald. బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే జాయింట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకునే ముందు ఒకసారి ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ నెక్ని అయితే కొలుచుకుందాము. కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి చూసుకుందాము. నెక్ అయితే సరిపోయిందండి. అలాగే ఉక్సుల పట్టి వైపు ఉండే పొడవు కూడా చూసుకుందాము. అది పొడవు కూడా సరిపోయింది. ఇక ఇప్పుడు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కనుక మనం క్లాత్ పైన క్రాస్గా వచ్చేలాగా చూసుకొని మనమైతే దీన్ని సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి అండి. మనకి జాయింట్స్ ఏమన్నా పడుతున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని వేసుకోవాలి. దీనికైతే జాయింట్స్ అయితే ఏమీ పడటం లేదండి. అలాగే మనం మార్కింగ్ చేసాం కదా అండి, ఉల్టా పల్టా అనేది మనకి మార్కింగ్ చేసిన మార్కింగ్ అనేది మనకు కనపడేలాగా అయితే ఉండాలి. నేను ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తున్నాను కనుక ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేశాను. నిదానంగా కుడుతూ వేసుకోవాలి అండి. చూసారా, నేనైతే కుట్టుకుంటూ ఎలా బ్లౌజ్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటున్నానో ముడతలు రాకుండా ఇలా నిదానంగా సర్దుకుంటూ, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి అండి. ఇలా నిదానంగా కుడుతూ ఉంటే అసలు బ్లౌజ్కి ఒక్క ముడత కూడా రాదు. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తానికి కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. Had a farm. E-I-E-I-O. And on his farm he had a dog. E-I-E-I-O. With a here and a there, here, there, everywhere. Old MacDonald had a farm. E-I-E-I-O. Old MacDonald had a farm. E-I-E-I-O. And on his farm he had some ducks. E-I-E-I-O. With a here and a there, here, there, everywhere. Old MacDonald had a farm. E-I-E-I-O. Old MacDonald had a farm. E-I-E-I-O. And on his farm he had some sheep. E-I-E-I-O. With a here and a there, here. ఇలానే రెండవ పార్ట్ కూడా జాయింట్ అయితే వేసుకోవాలి అండి. ఇలా జాయింట్ వేసిన తర్వాత వీటన్నింటిని కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ బ్లౌజు బ్యాక్ పార్ట్కి కొద్దిగా క్లాత్ అనేది మిగిలింది కదా అండి, నేనైతే దాన్ని కట్ చేయటం లేదు, ఉంచుతున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ బ్లౌజు హై నెక్ బ్లౌజ్కి అనేసి కట్ చేశాను కదా అండి. హై నెక్ బ్లౌజ్కి ఆర్మ్ వచ్చేసి ఒక విధంగా పెట్టుకోవాలి, నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి ఒక విధంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఆర్మ్ ఏమన్నా సరిపోతుందో లేదా అనేసి నేను ఎక్స్ట్రా అయితే ఉంచాను. లాస్ట్లో కుట్టే సమయంలో ఖర్చును బట్టి నేను దాన్ని కట్ చేయాలా లేదా అనేసి ఉంచుతున్నాను. ఇక ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందనేసి నేను దీని ఫుల్ స్టిచ్చింగ్ వీడియోని పార్ట్ 2లోనైతే పోస్ట్ చేస్తానండి. ఇవన్నీ ఇలా జాయిన్ చేసుకున్నాను కదా, ఈ జాయిన్ చేసిన పార్ట్స్ అన్నిటినీ ఎలా బ్లౌజ్ కుట్టుకోవాలనేది ఆ వీడియోలోనైతే చూపిస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తప్పకుండా అడగండి. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా కుట్టకపోవచ్చు, అది నార్మలే అండి. ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ పని రోజు రోజుకు మెరుగవుతుంది. ప్రతి బ్లౌజ్తో మీకు కొత్త అనుభవం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోను చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియోతోటి కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.